సార్ సత్యమూర్తి గారు, ఈరోజు సాక్షి టీవీ ప్రచారాలు నిలిపివేస్తున్నారు అని చెప్పి సాక్షి పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగిందండి. ఇది గత 2-3 రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది, కానీ ఈరోజు మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. సో వీటిల్లో నిజమెంత ఉందంటారు? నిజంగానే అంటే ప్రజల సమాచార హక్కును ప్రభుత్వం కాళ్ళ రాస్తోందా? మీ ఉద్దేశం ఏంటి? నాకు అంటే మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పడానికి ముందు నాకు స్వయంగా నాకు జరిగిన ఒక అనుభవాన్ని బ్రీఫ్గా చెప్తాను. చెప్పడానికి చాలా ఉంది కానీ బ్రీఫ్గా చెప్తాను. నాకు తెలిసిన ఒక జర్నలిస్టు ఉండేవాడు, చాలా యాక్టివ్గా ఉండేవాడు. అతను పౌర హక్కుల గురించి పోరాడుతూ ఉండేవాడు. ఆ సమయంలో 2014-2019 మధ్య సమయంలో అతను ఏదో కొన్ని యాజిటేషన్స్కి నాయకత్వం వహిస్తే అప్పటి ప్రభుత్వం, అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండేది. అప్పుడు అతని మీద కొన్ని కేసులు పెట్టారు. కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కి రావాలని, బైండ్ ఓవర్ కేసులు అటువంటివి, కంపల్సరీగా వచ్చి సంతకం పెట్టాలని, ఇటువంటివి ఏవో కొన్ని కేసులు 2-3 కేసులు పెట్టారు. పెడితే అతను నేను పౌర హక్కుల కోసం నేను పోరాడుతున్నాను, పైగా నేను ఒక జర్నలిస్ట్ని, నన్ను ఈ విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నది అని చెప్పి అతను పెద్ద ఎత్తున ఆందోళన చెందాడు. తనకి సన్నిహితులైన వాళ్ళతోటి చెప్పుకున్నాడు ఈ విధంగా చేస్తున్నది అని. ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు అతను చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఊరూరు తిరిగి ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా. జగన్మోహన్ రెడ్డిని మనం గెలిపించుకుంటే మనకి ఇటువంటి పోలీస్ కేసులు లేకుండా పోతాయి, మనకి అన్ని ఊరూరు తిరిగి ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పి తనకి ఉన్న ఇల్లును కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి తన పిల్లల చదువుకి దాచుకున్న డబ్బుల్ని కూడా తీసి ఎన్నికల కోసం ఖర్చు పెట్టేసి చాలా శ్రమపడి చాలా కష్టపడి అందరినీ సమీకరించి జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పి పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాడు. ఇంతవరకు స్టోరీ బాగానే ఉంది కదా. ఇక నుంచి అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ డే నుంచి మా కొలీగ్ జర్నలిస్ట్కి వాస్తవం ఏంటో తెలిసి వచ్చింది. మొత్తం ఎక్కడికక్కడ ఊళ్ళల్లో వాళ్ళన్నీ, అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు కట్టించిన టిట్కో ఇళ్ళని లేదు, అక్కడ కొన్ని కాలనీలు ఏర్పాటు చేసి వాళ్ళకు స్థలం ఉంటే ప్రభుత్వము డబ్బులు ఇస్తుంది ఇల్లు కట్టుకోవటానికి. ఇటువంటి స్కీములు, దళితులకు సంబంధించిన స్కీములు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఆవిరైపోవటం మొదలు పెడితే పౌర హక్కుల కోసం పనిచేసే అతను కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాడు. పేదలకు అన్యాయం జరుగుతున్నది, పేదలకు ఇట్లా అన్యాయం చేస్తారండి, వాళ్ళ ఇళ్ళు వాళ్ళకి ఇవ్వండి అని. ఇంకా అప్పటి నుంచి అతని మీద ఎన్ని కేసులు బుక్ అయినాయంటే, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే అతని మీద కనీసం ఒక 50-60 కేసులు బుక్ అయినాయి. కేసులు బుక్ కావటమే కాకుండా ఇతను మన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని చెప్పి స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అతని మీద 3 సార్లు మర్డర్ అటెంప్ట్ చేశారు. అతను త్రుటిలో తప్పించుకొని చీకట్లో పారిపోయి ప్రాణాలు కాపాడుకొని చివరికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో దిగే వరకు అతను అజ్ఞాతంలో బతికాడు. తర్వాత మళ్ళీ ఎలక్షన్ కమిషన్ టేక్ఓవర్ చేస్తుంది కదా, అప్పుడు మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపాన్ని, తను ఏ విధంగా నాశనం అయిపోయాడు, జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడనుకొని వచ్చి తను ఏ విధంగా తన కుటుంబము అంతా రోడ్డు మీదకు వచ్చారు. ఒక 3 సార్లు మర్డర్ అటెంప్ట్ నుంచి తను ఎట్లా తప్పించుకున్నాడు,
దీనికన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత గొప్పది అని చెప్పి తనంతట తాను ప్రచారం చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్నాడు. ఈ రోజున ప్రశాంతంగా బతుకుతున్నాడు. ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరిది అరాచక పాలన? నీకోసం పనిచేసిన వాడిని కూడా నువ్వు వేటాడావే, 3 సార్లు అటెంప్ట్ మర్డర్ చేయించడానికి ప్రయత్నం చేయించావే. ఇప్పుడు వచ్చి ది రైట్ టు క్వశ్చన్, protest and assemble forms the bedrock of democracy, empowering citizens to freely express their grievances and demand accountability అని ట్వీట్ పెడుతున్నావే పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాల్లో. ఆ జర్నలిస్ట్ పేరు చెప్పమంటావా? నీకు నువ్వు చేసిన అరాచకాలు ఈ రోజుకి అతను మర్చిపోలేక అటెంప్ట్ మర్డర్లో కొంచెం అంటే వైకల్యం కూడా వచ్చిందండి, అంగవైకల్యం కూడా వచ్చింది. అటువంటి కేసులు ఊరు ఉన్నాయి. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి ప్రశ్నించటంట ప్రాథమిక హక్కుట. ఆ ప్రశ్నిస్తుంటే ఆపుతున్నారట. అబద్ధాలు రాసుకుంటూ బతికే నీ సాక్షి పేపర్ని ఇంకా ఇది మంచి ప్రభుత్వం అని స్లోగన్ పెట్టుకున్నారు కాబట్టి ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు, ఇంకా అడ్డుపడకుండా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అనే స్లోగన్ కదా. అందుకని వాళ్ళు నీ ఎందుకులే ఎవరి పాపాన వాళ్ళు పోతారని వదిలేసి ఉన్నారు. లేకపోతే నువ్వు చేసిన విజయవాడ వరదలప్పుడు కొవ్వొత్తులకి అగ్గిపెట్టెలకి 23 లక్షలు ఖర్చు పెడితే 23 కోట్లను రాసావు నువ్వు. మొత్తం నీ సాక్షి టీవీలో డిబేట్లు పెట్టావు, 23 కోట్లు అగ్గిపెట్టెలకి కొవ్వొత్తులు కానీ పెట్టావు. ఆ ఒక్క అబద్ధానికి నీ పేపర్ని నీ ఛానల్ని మూసేయించవచ్చు. కానీ ఆ పని చేయలేదే. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి స్లోగన్ అది పెట్టుకున్నాం కాబట్టి మనం ఎవరికి కూడా కష్టం కలిగించకూడదు అని చెప్పి ఆ ఉద్దేశంతో పోతూ ఉంటే ఇంత పెద్ద ట్వీట్ ఇంగ్లీష్లో చాలా గొప్ప ఇంగ్లీష్లో పెట్టి ట్వీట్ పెట్టాడు. అంటే నీ నిజస్వరూపం అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఆయన గురించి ఆయన పెద్ద ఆందోళన చెంది హావభావాలతోటి ఎంత చెప్పినా కానీ ప్రజలు ఇంకా జగన్మోహన్ రెడ్డి అరాచకాలని ఇప్పుడు కాదు ఇంకా 30 ఏళ్ళైనా గుర్తుపెట్టుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.